ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. పాకిస్తాన్తో తోక వంకర అని తెలిసిన భారత్ ఈసారి దూకుడు పెంచింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసింది. అక్కడి 9 నగరాల్లో బాంబుల మోత మోగిస్తున్నారు. రేటిగా పాకిస్తాన్లోని రావల్పిండిలో భారత్ డ్రోన్ల దాడి జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పాకిస్తాన్లోని రావల్పిండిలో భారత్ అయితే డ్రోన్ల దాడి జరుగుతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ రేఖ, భారత్ దెబ్బకు పాకిస్తాన్ కకావికలమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎటు నుంచి ఏం దాడి చేయబోతుందో భారత్ అంటూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దానిలో భాగంగానే రావల్పిండి క్రికెట్ స్టేడియం పైన డ్రోన్తో విరుచుకుపడింది భారత్. దానిలో భాగంగా క్రికెట్ స్టేడియం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా, దానిలో క్రికెటర్లు కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరున్నా కానీ ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇక్కడ లాహోర్లో డ్రోన్ల దాడి జరుగుతున్న నేపథ్యంలో అమెరికా కూడా అప్రమత్తమైంది. ఆ లాహోర్లో ఎవరైతే అమెరికా వాసులు, అమెరికా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్నారు. లాహోర్ ఎయిర్పోర్ట్ పరిసరాలను కూడా ఖాళీ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు ఉదయం నుంచి కూడా 12 డ్రోన్లతో 9 నగరాల్లో భారత్ డ్రోన్లతో దాడులు చేస్తుంది. దీని ద్వారా అక్కడున్న ప్రజలు కూడా భయభ్రాంతులకు కూడా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇళ్లలో ఉండాలా, బయట ఉండాలా, ఎక్కడున్నా కానీ రక్షణ లేని పరిస్థితుల్లో వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయితే ప్రజెంట్ పాకిస్తాన్ ప్రజలు కూడా ఉన్నారు. అంటే పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాల వల్ల తాము ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగా ఏదైతే పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత సాధారణ ఇటు పర్యాటకుల మీద దాడి జరిగిన నేపథ్యంలో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని టార్గెట్గా దాడులు ఉంటాయంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశారు. ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని మెయిన్ ప్రాంతాల్లో కూడా డ్రోన్ల ద్వారా భారత్ దాడులు చేస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా అక్కడ మొత్తం పాకిస్తాన్ అంతా కూడా ఎమర్జెన్సీ కొనసాగుతోంది. అంటే ఎటువైపు నుంచి డ్రోన్స్ పాకిస్తాన్ పైన, ఇటు లాహోర్ కానీ పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లతో అటాక్ చేస్తారన్న భయంలో పాకిస్తాన్ అంతా కూడా చూస్తుంది. ఇక ఒకవైపు రావల్పిండి క్రికెట్ స్టేడియం, మరోవైపు లాహోర్లో కూడా ఈ ఎయిర్పోర్టుకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా డ్రోన్లు ప్రయోగిస్తున్న నేపథ్యంలో లాహోర్ ఎయిర్పోర్టుకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అమెరికా కూడా తెలియజేస్తుంది. ఇటు క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ రావల్పిండి క్రికెట్ స్టేడియంలో అక్కడ ఎవరు కూడా ఉండొద్దంటూ కూడా అక్కడ కూడా ఖాళీ చేయాలి క్రికెట్ స్టేడియం అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అయితే భారతదేశానికి సంబంధించి ముంబై ఇండియన్స్, అలాగే మరోవైపు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ ఈ నెల 11వ తేదీన ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఇటు విమాన రాకపోకలు నిలిపివేసిన నేపథ్యంలో, అంటే ఈ నెల 10వ తేదీ వరకు విమాన రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే ఆ మ్యాచ్ను రద్దు చేశారు. గుజరాత్లోని దీన్ని అహ్మదాబాద్కు మార్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ధర్మశాల ఎయిర్పోర్ట్ను మూసివేశారు. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాకిస్తాన్పై దాడులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఈ ఆపరేషన్ అనేది ఇంకా ఆగలేదు, కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగానే పాకిస్తాన్లో ఈ డ్రోన్లతో విరుచుకుపడుతూ పాకిస్తాన్ను చావుదెబ్బ కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఉగ్రవాద స్థావరాలే మా టార్గెట్ అంటూ భారత్ దాడులు చేస్తుంటే సామాన్య ప్రజలే టార్గెట్ అనుకుంటూ వారు జమ్మూ కాశ్మీర్లోని ఒక గురుద్వారా పైన దాడి చేసిన నేపథ్యంలో అక్కడ సాధారణ ప్రజలు, చిన్నపిల్లలు కూడా చనిపోయారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే అంతర్జాతీయ చట్టం కింద ఉల్లంఘనల కింద ఇది వస్తుంది. సాధారణ ప్రజల మీద దాడులు చేయడం అనేది కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే దాన్ని తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ కూడా మా దగ్గర కూడా 26 మంది చనిపోయారు, దానిలో చిన్నపిల్లలు ఉన్నారు. ఇటు భారత్ చేసిన దాడిలో వీరందరూ కూడా చనిపోయారు అనేది కూడా సాధారణ ప్రజలు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. భారత్పై ఆ నెపం నెట్టే, అంటే ముందు వారే చేశారు, అందుకే తర్వాత మేము చేసామనే ప్రయత్నం అయితే ప్రపంచానికి ముందు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ భారత్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలే టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్పై దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 12 డ్రోన్ల వర్షం కురిపించింది. దానిలో భాగంగా 9 నగరాల్లో ఈ డ్రోన్లతో
దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజెంట్ ఉందని సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవాలి. అంటే అటు యుద్ధానికి సిద్ధపడుతున్నప్పటికీ కూడా వారి దగ్గర అనుకున్నంత బలం లేకపోవడం కానీ, సరైన సైనిక బలం కానీ, యుద్ధ సామాగ్రి లేకపోవడం కానీ, మేము ఏ విధంగానైనా దాడి చేస్తామని చెప్పడం. అంటే గతంలో కూడా చూస్తే కనుక మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మరోవైపు అణుబాంబులు కూడా మా దగ్గర ఉన్నాయి, మేము భారత్పై దాడి చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తర్వాత చూస్తే కనుక వారి దగ్గర ఎటువంటి సైనిక బలం లేదనేది ప్రధానంగా అర్థమైంది. అక్కడ ఎవరు కూడా సహకరించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ. ఈ నేపథ్యంలోనే అక్కడ డ్రోన్ల ద్వారా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇటు లాహోర్ కానీ, మరోవైపు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో దాడులు చేస్తున్న నేపథ్యంలోనే భయభ్రాంతులకు గురవుతుంది. ఇటు పాకిస్తాన్ ప్రజానీకం అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎటు నుంచి ఏ వైపు నుంచి ఎవరు డ్రోన్ల ద్వారా మిసైల్స్ ద్వారా దాడి చేస్తారు, ఎక్కడ వారి ప్రాణాలు కోల్పోతామనే భయంలో అయితే ప్రజెంట్ పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు. మరోవైపు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మరొక కీలక సమావేశం జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు, ఇతర కార్యదర్శులు అంటే హోంశాఖ, రక్షణ శాఖకు సంబంధించిన కార్యదర్శులు కానీ, మరోవైపు డిఫెన్స్, ఇతర శాఖలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించిన కార్యదర్శులు అందరూ కూడా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో ఫర్దర్గా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, నెక్స్ట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు అయితే 9 స్థావరాలపై దాడులు చేశాం, ఫర్దర్గా ఎటువంటి స్ట్రాటజీతో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా వారు కూడా కొన్ని దిశానిర్దేశం చేశారు. మరోవైపు సమీప రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాలు, ఎఫెక్టెడ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్, అలాగే భారత్కు సంబంధించిన సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్ కానీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ కాబట్టి సమీపంలో ఉన్నాయి కాబట్టి బోర్డర్స్కు ఎటువైపు నుంచైనా పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఉంది. దానిలో భాగంగా అమృత్సర్పై ఒక డ్రోన్తో దాడి చేసిన నేపథ్యంలో యాంటీ మిసైల్ సిస్టమ్ దాడితో భారత్ కూడా దాన్ని తిరిగి తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. దాన్ని పొలాల్లో కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించిన చైనాకు సంబంధించిన ఏదైతే మిసైల్ ఎదుగుతుందో దాన్ని యాంటీ సిస్టమ్ మిసైల్తో భారత్ కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి ఎన్ని దాడులు చేసినా దాన్ని కూల్చివేసే సామర్థ్యం మా దగ్గర ఉంది అనేది కూడా ధీటుగా భారత ఆర్మీ, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. దానికి ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఏ విధంగా ఎదుర్కోవాలి, సంయుక్తంగా మన దగ్గర సరైన బలం అయితే ఉంది, మాకు ఆ నమ్మకం ఉంది, నాతో పాటు 140 కోట్ల మంది ప్రజలందరికీ కూడా భారత సైన్యం పైన నమ్మకం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మనం యుద్ధం చేసి గెలవగలమనే భరోసా, ధైర్యం నాకు ఉందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ డే 1 నుంచి కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగానే త్రివిధ దళాధిపతులకు వారందరూ కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తూ, స్వేచ్ఛ ఇస్తూ, అన్ని అధికారాలు తీసుకునే నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కూడా వారికి ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే వారు అదే వేగంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా దాడి చేసి 9 స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలను భూస్థాపితం చేశారు. ఇంకా మిగిలిన 12 స్థావరాలపై కూడా దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే దీనిపై దాడి చేస్తారని చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు పాకిస్తాన్పై డ్రోన్లతో విరుచుకుపడుతూ పాకిస్తాన్ చావుదెబ్బ కొడుతుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి క్షేత్రస్థాయిలో కానీ, మరోవైపు అధికారులకు ఎటువంటి దిశానిర్దేశం చేయాలి, ఏ విధంగా అధికార యంత్రాంగాన్ని వినియోగించుకోవాలి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఒకవేళ ఇటు జమ్మూ కాశ్మీర్లో ఏమైనా వారు దాడులు చేస్తే, ఇళ్లపై దాడులు చేసిన నేపథ్యంలో ఇళ్లు పడిపోయే అవకాశం ఉంటుంది, ప్రజలు గాయాల పాలవడం కానీ, కొంతమంది చనిపోవడం కానీ, ఇటువంటి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆ సందర్భాల్లో విపత్తు నిర్వహణ అధికారులు కానీ, సంస్థ ఏవైతే ఉంటాయో వారందరూ కూడా దీనిలో ఏ విధంగా పాల్గొనాలి అంటూ కూడా అందరినీ ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఇటు అజిత్ దోవల్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తూ ఆ బోర్డర్స్లో ఉన్న అధికారులకు, ఆర్మీ అధికారులకు కానీ ఇతరులకు అందరూ కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ మాత్రం భారత్ చేసే అటాక్లకు మాత్రం భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తూ ఉంది.